తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అనుకున్నదే అయింది. నందమూరి అభిమానులు ఏదనుకున్నారో అదే జరిగింది. ది మ్యాసివ్ ఎపిక్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అగైన్ అంటూ అఖండ 2 రిలీజ్ డేట్ ని ప్రకటించేశారు మేకర్స్. ఇది కదా పండగ లాంటి వార్త అంటూ పొంగిపోతున్నారు ఫ్యాన్స్ కూడా. అంతేకాదండోయ్, పుష్పతో పోల్చుకుంటూ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ని షురూ చేశారు. ఆ డిస్కషన్ ఏంటో హ్యావ్ ఎ లుక్. పుష్ప అంటూ పుష్పరాజ్ చేసిన సందడిని, తగ్గేదేలే మేనరిజాన్ని మర్చిపోలేరు పాన్ ఇండియా ప్రేక్షకులు. ఆ సినిమాలోని పాటలకి, సీన్లకి, స్టెప్స్కి, ప్రతి విషయానికి ఈలలు పడ్డాయి థియేటర్స్లో. 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయింది ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన 3 ఏళ్ల తర్వాత సేమ్ మంత్ రిలీజ్ అయింది పుష్ప సీక్వెల్. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టి ఐకాన్ స్టార్ స్టామినా ఇది అంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో చాటేసింది పుష్ప 2. డిసెంబర్ సెంటిమెంట్ పుష్పకి అద్భుతంగా కలిసొచ్చిందంటున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు అఖండ విషయంలోనూ అదే వర్కౌట్ అవుతుందా అనే టాక్ షురూ అయింది. 2021లో పుష్ప రిలీజ్కి ముందే రిలీజ్ అయి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది నందమూరి బాలకృష్ణ అఖండ. ఇది కదా సినిమా, ఇది కదా దద్దరిలే మ్యూజిక్ అంటూ థియేటర్స్కి జనాలు బారులు తీరారు. సౌత్లో అఖండ పేరుతో వండర్ఫుల్ సినిమా వచ్చిందట కదా అని ఆరా తీశారు నార్త్ జనాలు. ఇప్పుడు అఖండ 2 తాండవం షూటింగ్ కంప్లీట్ అయింది. ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో సాగుతోంది. డిసెంబర్ 5న థియేటర్స్ లో తాండవం చూద్దురుగాని అంటూ దసరా కానుకగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. పర్ఫెక్ట్ కంటెంట్ తో బాలే ఢంకా బజాయించడానికి రెడీ అవుతున్నారు. బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్నారని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అభిమాన హీరోలకి సంబంధించిన ఏ చిన్న విషయం రివీల్ అవుతున్నా కూడా ఫ్యాన్స్ కది పెద్ద పండగ. ఆ రివీల్ చేసే విషయాన్ని కూడా మేకర్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా చెప్తూ ఉంటే పండగే పండగ కదా. ఇప్పుడు అలాంటి డబుల్ ధమాకానే ఫీల్ అవుతున్నారు కొంతమంది ఫ్యాన్స్. ఇంతకీ వాళ్లలో అంత ఖుషి నింపిన టీమ్స్ సంగతి ఏంటో చూసేద్దాం. అది సంగతి. రిలీజ్ డేట్ ని ఇన్నోవేటివ్ గా అనౌన్స్ చేశారు మాస్ మహారాజ్. వాయిదాల పరమం అయితే అయింది గానీ ఈ లేటెస్ట్ అనౌన్స్మెంట్ మాత్రం యమా కిక్కి ఇచ్చిందని అంటున్నారు రవితేజ ఫ్యాన్స్. అటు నమస్కారం, నేను మీ ఉదిత్ నారాయణ్ అంటూ అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన వీడియో మాత్రం మెగా ఫ్యాన్స్ లో ఇన్స్టెంట్ గా జోష్ నింపేసింది. పండగ రోజు ఫస్ట్ సింగిల్ మెగా గ్రేస్ అంటూ ఖుషీగా ఉన్నారు ఫ్యాన్స్. సంక్రాంతికి మెగాస్టార్ మాత్రమే కాదు, నేను కూడా వచ్చేస్తున్నా అని దసరా సందర్భంగా ఇంకోసారి చెప్పేశారు నవీన్ పోలిశెట్టి. అనగనగా ఒక రాజు కోసం దసరా బుల్లోడిగా మారి నవీన్ చేసిన సందడి కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సినిమాల అనౌన్స్మెంట్లు, ప్రమోషన్ల కోసం మేకర్స్ ఫాలో అవుతున్న ఈ నయా ట్రెండ్ యమా ఎంటర్టైనింగ్ గా ఉందంటున్నారు మూవీ లవర్స్. సుజీత్ ని చూస్తుంటే తనని తాను చూసుకున్నట్టుందని పవర్ స్టార్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్టెంట్ గా వైరల్ అయిపోతున్నాయి. ఒక డైరెక్టర్ కి ఇంతకంటే పొగడత ఏముంటుంది చెప్పండి. అంతేకాదు, సుజీత్ ని జంజీ డైరెక్టర్ అని అన్నారు పవర్ స్టార్. దీంతో వెంటనే అందరి చూపు అఖీరా వైపు తిరిగిపోయింది. ఇంతకీ విషయం ఏంటి అంటారా? పదండి చూసేద్దాం. ఓజీ సక్సెస్ ని ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టీం వర్క్ తోనే అది సాధ్యమైందని అంటున్నారు. సినిమాల విషయంలో తాను చాలా బరువు మోస్తుంటానని, ఓజీ పరంగా సుజీత్ తన పనిని సులువు చేశారని కితాబిచ్చారు. అంతేకాదు, సుజీత్ ని జంజీ డైరెక్టర్ అని మెచ్చుకున్నారు పవర్ స్టార్. సుజీత్ ని చూస్తే తనని తాను చూసుకుంటున్నట్టు ఉందని, ఎంతో చెప్పాలనే తపన అతనిలో ఉందని అన్నారు. ఓజీ కోసం సుజీత్ ఇచ్చిన విజువల్ బుక్ ని అఖీరా ఇష్టంగా చూసిన తీరు తనని అట్రాక్ట్ చేసిందన్నారు. అంటే ఆ థాట్ చూసి నేను ఆ రోజు బుక్కలో ఏదో ఫ్లో పెడితే నా కొడుకు అఖీరా ఆ బుక్ చూసి క్వైట్ ఇంట్రెస్టింగ్గా, చాలా ఫ్యాసినేటింగ్గా ఫీల్ అవుతున్నాడు. తెగ చూస్తున్నాడు, ఇది చాలా బాగుంది, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనేది కాన్స్టెంట్గా అడిగేది. అప్పటికి రాశాడు ఓజీ, ది కాలింగ్ ఓజీ అని. నాకు అర్థం కదా. సో నాకు ఇది హీఈస్ ద డైరెక్టర్ ఫర్ జెన్జీ సుజిత్. ఓజీకి సీక్వెల్ ఎలాగో ఉంది, ఆ విషయంలో ఫ్యాన్స్ ఎలాగో ఎక్సైట్ అవుతున్నారు. అయితే అంతకన్నా హుషారైన వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో హల్చల్ చేస్తోంది. అఖీరాని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే అవకాశం సుజీత్కే ఇస్తే బాగుంటుందనే టాక్ షురూ అయింది. ఓజీ సీక్వెల్లో అఖీరా అప్పీరెన్స్ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కోరికలు బాగానే ఉన్నాయి, మరి పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో అంటున్నారు క్రిటిక్స్. క్యూట్గా కనిపించే హీరోయిన్లు ఉన్నట్టుండి విలన్ షేడ్తో కన్నింగ్గా నవ్వితే ఆ కిక్కే వేరప్ప అంటారా? ఎస్, అలాంటి కిక్ని ఈ మధ్య సినిమాల్లో అడపాదడపా మనం టేస్ట్ చేస్తూనే ఉన్నాం. లేటెస్ట్గా కాంతారాని చూసిన వారు కూడా ఈ థ్రిల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో
లెట్స్ వాచ్. కాంతారా చాప్టర్ 1ని చూసిన వాళ్ళందరూ రుక్మిణి వసంత్ని మంచి యువరాణి అని అనుకున్నారు. కానీ తీరా క్లైమాక్స్కి వచ్చేసరికి ఆమెలోని అసలైన విలని బయటపడటంతో ట్విస్ట్ అదిరిందని ఎక్సైట్ అయ్యారు. విరూపాక్షకి ప్లస్ అయిన అదే పాయింట్ కాంతారాకు కూడా క్రేజ్ తెస్తుందన్నది సినిమా చూసిన వారి మాట. విరూపాక్షలో విలన్ ఎవరు అనేది లాస్ట్ వరకు సినిమాను సస్టైన్ చేసిన పాయింట్. ఆ విలన్ హీరోయినే అని తెలిసినప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఇది కదా ట్విస్ట్ అంటే అంటూ సూపర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు జనాలు. రీసెంట్ పాస్ట్ లో విరూపాక్షలోనే కాదు, ఈ మధ్య వచ్చిన కింగ్డమ్ లోనూ ఈ ట్విస్ట్ ప్రేక్షకుల మనసు తాకింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా కింగ్డమ్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు. ఈ మూవీలో ఆద్యంతం విజయ్ కి సపోర్ట్ చేసే క్యారెక్టర్ లో కనిపించారు భాగ్యశ్రీ. కానీ ఎండింగ్ లో మాత్రం ఆమె క్యారెక్టర్ కి ఉన్న ట్విస్ట్ సీక్వెల్ కి లీడ్ ఇచ్చినట్టు అయింది. హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ రోల్ కూడా ఇలాంటిదే. అప్పటిదాకా వీరమల్లు సాయం కోరిన పంచమి పాత్రలో అమాయకంగా కనిపించిన నిధి అగర్వాల్ ఉన్నట్టుండి వీరమల్లుకి షాక్ ఇచ్చేశారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.